దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మనందరికీ చాలా పరిచయమైనటువంటి అధ్యాయము. వచనము 13, 14 చదువుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలను నేను చదువుతాను. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నయు ప్రేమతో చేయుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమగల తండ్రి, ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామమును బట్టి మా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 11వ మాసం 17వ దినము నాయనా, నీ సన్నిధిలో ఆరాధించే ధన్యత నీ ప్రజలమని మాకు అనుగ్రహించినందుకై నిన్ను బహుగా స్తుతిస్తున్నాం. గొప్పదేవా, తదుపరి నీ వాక్యమును వినడానికి మేము ఆశిస్తున్నాం. చదువుబడిన భాగములో నుండి ఏ మాటలు అవసరమో మీరు మాట్లాడండి. నీ దాసుని నిలిపి ఆరాధనలో ఇచ్చిన హెచ్చరికలను బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాం. పాడిన పాటలను బట్టి నీకు స్తోత్రములు. అల్పుడనైన నేను నిలిచి ఉండగా వాక్యమునేది ప్రజలు నీవారు కేవలం వట్టివాడుగా నిలబడి ఉండగా మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకుందురని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించి ఎడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభుదాస్ అన్న నిన్న చెప్పిందేమో స్తుతి కూడికి ఉంటుందయ్యా అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మారిపోయింది, ఆగిపోయింది అన్నారు. మరలా నేను వాక్యాన్ని మళ్ళీ ప్రక్కకి వెళ్ళవలసి వచ్చింది. స్తుతి కూడికి సిద్ధపడి వచ్చాను. అయినా పర్వాలేదు, దేవుని వాక్యము మనకి అనేక రీతులుగా మనలను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్న మాట, అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి ఆయన ఇస్తున్న హెచ్చరిక మెలకువగా ఉండుడి అన్నాడు. దేనిలో మెలకువగా ఉండాలి? ప్రియులారా, మన జీవితంలో మెలుకు అంటే నిద్రపోకుండానా? నిద్రపోకుండా కాదు, శ్వాసములో మనం మెలకువగా ఉండాలి. లోకములో ఉన్నటువంటి మాలిన్యం అంటకుండా మెలకువ, భాషలో మనం వారిలో చేరకుండా మెలకువ, వారి జీవితాల్లో మన జీవితం కలవకుండా మనం చేసే పనులలో ప్రయాణాలలో అనేక రీతులుగా వారితో మనం కలుస్తూ ఉంటాం. కానీ మనకేది అవసరం? మెలకువ. మెలకువ. ఎలాగూ మనం మెలగాలి, వారిలో ఎలాగూ ఉండాలి అనే సంగతిని మనకి ఇక్కడ పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. వాస్తవమే, మన జీవితంలో మెలకువ చాలా అవసరం. చాలామంది మెలకువ లేకుండా పడిపోతూ ఉన్నారు, నిద్రలోకి పడిపోతున్నారు, పాపములో పడిపోతూ ఉన్నారు, అక్రమ కార్యాలు, అవినీతి కార్యాల్లో జొరబడుతూ ఉన్నారు. ఆరాధనలో మనం వినటువంటి హెచ్చరికలలో అది ఆరాధనకే సంబంధిస్తుంది. వాక్యం అనేది మనల్ని హెచ్చరిక చేస్తుంది, మన జీవితాలను సరిచేస్తుంది. కనుక మనకు మెలుకు అవసరమై ఉండగా మనం ఎలాగూ ముందుకు వెళుతున్నామో అది మనం గమనించాలి. చూడండి, ఒక మాట మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 42వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం చదువయ్యా. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మీరు మెలకువగా ఉండుడి. మన అంశం ఏమిటండి? మెలకువ.
ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మీరు మెళుకుగా ఉండాలి. ప్రభు వస్తాను అన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని పని నిమిత్తము నేను జీతము తీసుకొని వస్తున్నాను అన్నాడు. మనం చేసిన పనికి, మన యొక్క ప్రయాసకు జీతం ఉంది. ఈ జీతమును మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే మెళుకు అంటే. ఆయనిచ్చే ప్రతిఫలము, మనం చేస్తున్న ప్రతి పనికి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. ఏ జామున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెళుకుగా ఉండుడి. ఎలాగ మెళుకుగా ఉండాలట? 37వ వచనం చదువయ్యా. 37వ వచనంలో ఒక మాట ఉంది. 37వ వచనంలో ఏమన్నాడు? నోవాహు దినములు ఎలాగూ ఉండెనో మనిషి కుమారుని దినములు అలాగే ఉండును అన్నాడు. నోవహు దినములు ఎలాగూ ఉండెనో, ఎలా ఉన్నాయంటే చదువయ్యా మాట. మనిషి కుమారుని దినములు అలాగుండును అంటూ ఏమన్నాడు? జనులు తినుటకు, ఆడుటకు, వ్యవసాయం చేయుటకు ప్రయాసపడుతున్న దినాలలో ప్రభు ఏం చేస్తున్నాడట? చదువు ఆ మాట. నోవహు దినములు ఎలాగూ ఉండెనో మనిషి కుమారుని దినములు జలప్రళయమునకు ముందటి దినమున వడలోనికి వెళ్ళి ఆ దినము వరకు ఇది వారు తినుచూ, త్రాగుచూ, పెండ్లి చేసుకొనుచూ, పెండ్లికిచ్చుచూ, నారు నాటుచూ అధికముగా వ్యవసాయం చేస్తున్నారు. ఒక్కడ కూడా వాడలోనికి పోయినవాడు లేడు, వానికి మెళుకువ లేదు. పిల్లరా, కింద భాగంలో అంటున్నాడు, మీరు జాగ్రత్తగా మెళుకుగా ఉండుడి. నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడ అలాగుండును. నోవాహు దినాలలో చెప్పాడు, అయా నీ ఒక్కడవే నా ఎదుట నీతిమంతుడై ఉండడు నేను చూచి తిని, నీ కొరకు వాడను చేసుకో. నోవాహు వాడ ఎంత పొడుగు వాడ చేశాండి? 300 మూరల పొడుగు, 50 మూరల ఎడల్పు, 30 మూరలు ఎత్తుగలిగిన వాడ 3 అంతస్తులుగా చేశాడు. అది నోవహు కుటుంబానికి మాత్రమేనా? ప్రతి జీవి అందులోకి రావాలి, మనుషులు కూడా రావాలని దేవుని ప్రేమ, గాఢమైన ప్రేమ చూడండి ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నిద్రలో ఉన్నారు. చేసింది మనుషులే. వాడ నైపుణ్యతగా చేశారు, వాడను చక్కని మాదిరికరంగా చేశాడు. ఒక్క చుక్క నీళ్లు కూడా అందులేకపోకుండా చేశారు. ఏమేమి వచ్చాయి? పులుగులు, ఎలుగులు, కుక్కలు, పిల్లులు, నక్కలు, మృగాలు, పశువులు, జంతువులు, పురుగులు, రకరకాలైనవి కూడా అందులోకి వచ్చాయి. కానీ జంటలు జంటలుగా మనుషుడు ఒక్కడు రాలేదు. కనుక మెళుకు అవసరం. ఏ జామున ప్రభు వస్తాడు? నోవాహు దినములున్నలాగున ప్రభు దినాలు ఉంటున్నాయి. ప్రభు రాకడ, ఆ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ సిద్ధపడి ఉండాలి, మెళుకుతో ఉండాలి. కలిగి జీవిస్తున్నామా? ఎవరిని నేను హెచ్చరిక చేయటం లేదు, ఎవరిని కూడా విమర్శ కూడా చేయడం లేదు. మన మెళుకు ఎలా ఉంది? శ్వాసములు ఆరాధన చేయగానే వెళ్ళిపోయారు సగం మంది. ఆరాధనలు ఏమి నేర్చుకుంటామండి మనము? వాక్య సత్యం. ఆరాధన కాగానే వెళ్ళిపోతే అంత మటుకు సరిపోతుంది కాదు. ఏదైనా పని ఉన్న వాళ్ళు 2-3 పోయినా పర్లేదు, కానీ సగం మంది నాకు ఎదురొచ్చారు. ఆలోచన చేయండి. ప్రతి సంఘములో ఇలాగూ చాలా మంది వాక్యం వినకుండా నష్టపోతున్నారు. వాక్యం విన్నప్పుడే మన హృదయాలు భద్రంగా ఉంటాయి, మెళుకుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ముందే రావాల్సిన వాడిని, నా దగ్గరకు వచ్చే సేవకుడు కేసర్బాడు వచ్చేతలకు ఆయిల్ అయిపోయిందంటే బండి ఆడబెట్టుకుని ఫోన్ చేసాడు, నేను ప్రకటన చేస్తున్నాను. ఈ లోపల మనిషిని పంపిస్తే వాడు రావటం, ఆయిల్ ఇచ్చి పంపిస్తే మడిచి రావటం లేట్ అయింది. అందువల్ల మీతో నేను కలవలేకపోయాను.
చాలా లేట్ అయింది, నేను చాలా బాధపడుతున్నాను మనసులో. నేను 10 నిమిషాల ముందే వస్తాను ఎక్కడికైనా. ప్రకటన చేస్తే సమయానికి రాలేకపోతున్నాం. మెళుకు లేదు మనకి. మన జీవితాల్లో మెళుకు ఉండాలి. ఒక సమయాన్ని ప్రకటన చేస్తే సమయం ప్రకారం మనం వస్తే ఎంత బాగుంటుందండి. ఒక బస్సు వస్తుంది, బస్సుకు టయానికి పోతే అందరూ ఎక్కుతామా? అరగంట వెనకపోతే ఎక్కుతామా? గంటలు వెనకొచ్చే వాళ్ళు ఉన్నారు ఏ సంఘములోనైనా. ఒక్కసారి ఆలోచన చేయి. 10 గంటలని మనం ప్రకటన చేస్తే 11 గంటలకు నువ్వు వస్తావా ఆరాధనకి? నిర్లక్ష్య స్వభావం. అది మెళుకు కాదు. మెళుకు లేదు, నిద్రపోయే పరిస్థితుల్లో నీవు ఉన్నావు. పానీలే ఎవరులే వాళ్ళు చెబుతారు. కరెక్ట్గా టయానికి వస్తే ప్రభు ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందంగా ఉంటుందండి మనకి. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సోదరి సోదరుడారా, ఈ సమయంలో మనకు మెళుకు అవసరం. చూడండి ఒక మాట, మత్తయి సువార్తలోనే 25వ అధ్యాయం 13వ వచనం చదువయ్యా. 13వ వచనం, 25వ అధ్యాయం 13వ వచనం చదువు. ఏమన్నాడు? ఆ దినమున ఏంది కనపట్లేదు? చదువు వరుసన. ఆ గడియ మీకు తెలియదు కనుక. మెళుకుగా ఉండే గడియ 10 మంది కన్యకలను పోల్చి చెప్పాడు మొదటి నుంచి మనం చదివితే. 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. వారు ఆలస్యమైంది. కొంతమంది వారి యొక్క సిద్ధులలో నూనె తీసుకొని వచ్చారు, సిద్ధపాటు కలిగి మెళుకుతో వచ్చారు. కొంతమంది సిద్ధులలో నూనె లేదు. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమాయను. అందరూ కునికి నిద్రపోతున్నారు. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్న శబ్దం వినబడగా కునికి మెళుకుగా లేచారు, నిలబడ్డారు. వారి సిద్ధులు 5 ఆరిపోతా ఉన్నా. 5 వెలుగుతున్నాయి. మీ సిద్ధులను నూనె కొంచెం ఏంటంటే, అయ్యా మాకు మీకు చాలా అమ్మవారి దగ్గరికి పోయి కొనుక్కొని రండి. కనుక వారు వెళ్ళి సిద్ధపడి వచ్చే వారికి ఏమైంది? తలుపు వేయబడింది. మిమ్మల్ని నేను ఎరుగను, తలుపు తీయయా, తలుపు తీ అంటే ఇది మెలుగుతున్న విషయమా, నిద్రపోతున్న విషయమా? జీవితంలో, విశ్వాస జీవితంలో మెళుకు ఉండాలి. 10 మంది కన్యకలే పేరు, 10 మందికి సిద్ధులున్నాయి, 10 మంది నిద్రపోయారు, 10 మంది లేచారు. 5 జరిగిన సంగతి ఏమిటి? సిద్ధులలో నూనె లేదు. నూనె అనగా పరిశుద్ధాత్మ శక్తి, ప్రార్థనా జీవితం, సమర్పణ కలిగిన జీవితం 5 లేదు కనుక వారు 5 ఏమైపోయారు? విడువబడ్డారు. సిద్ధపడిన వారు లోనకు వెళ్ళారు. ప్రభు వస్తాడు కనుక మీరు మెళుకుగా ఉండుడి. ఉన్నదా మనకు మెళుకువ? మనలను మనం పరిశీలన చేసుకుందాం. మనం అందరం సమానుడమే. ఇందులో ఒకరు పెచ్చు ఒకరు తక్కువని కాదు. మనమందరం ఆరాధించేవారి, ప్రభువును స్తుతించేవారి, ప్రభువును గణపరిచేవారి. 11వ వచనం చదువయ్యా. 11వ వచనంలో ఏమన్నాడు? అంతట తలుపు వేయబడెను. తక్కిన కన్యకు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమనగా మిమ్మల్ని ఎరుగనని వారితో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఎరుగను, తలుపు వేయబడెను. బస్సు ఆగుతుందా? బస్సు 10 గంటలకు బస్సు వచ్చింది. నేను 11 గంటలకి లేక 10:30కి వెళ్ళాను అనుకో, బస్సు ఉంటుందా? తలుపు వేయబడింది. సమయం పోయింది. సమయమును సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అశ్రద్ధగా, శ్రద్ధ కలిగిన వారు ఏలుబడి చేస్తారు. అశ్రద్ధగా ఉంటే సోమరి ఎట్టి పనులు చేయను. విశ్వాస జీవితంలో సోమరితనం పనికిరాదు. గట్టిగా, ప్రతిష్టంగా, విశ్వాసములో నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలి. అందుకే మెళుకుగా ఉండుడి. ఉన్నదా మెళుకువ? మెళుకువ లేదు. మెళుకువ లేకనే చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు.
అమ్మా మనకి మెళుకు కావాలి. చాలా మంది పడిపోతా ఉన్నారు మెళుకోలేక, సేవకులే. సామాన్యులు పడిపోవటం ఒకటి, సేవకులు పడిపోవటం ఇంకా విచిత్రంగా ఉంది. ఎందువల్ల? మెళుకువ లేదు శ్వాసములో. జీవితంలో మెళుకువ కలిగి జీవించాలి. ప్రతి విషయములో మెళుకువ. నీవు మాట్లాడే మాట గాని, నీవు నడిచే నడక గాని, నీవు చేస్తున్న బోధ గాని, నీ వింటున్న బోధ గాని మెళుకువతో వినాలి, మెళుకువతో చెప్పాలి, మెళుకువతో సిద్ధపడాలి. ఆ మెళుకువ లేకపోతే మన జీవితాలకు నష్టపోతాయి. నువ్వు బండి రొట్టెలు తిన్నా, పీప రసం తాగినా అది వ్యర్థమైపోతుంది. రొట్టె వల్ల, రసము వలన ప్రయోజనము లేదు. కానీ మెళుకువ ఉండాలి. అది సంఘ క్రమం. ప్రభు చెప్పిన వాక్య క్రమాన్ని మనం పాటించుటలో దానికంటే ముందేముండాలి? మెళుకువ ఉండాలి. ఆ గబగబ ఆరాధన చేసి వెళ్ళిపోతే అది క్రమము కాదు. సత్యాన్ని వినాలి. సత్య గ్రంథములో ఉన్న వచనాలను మనకు వచ్చే దేవుని దాసులు ఏదో ఒకటి చెబుతుంటారు, లేక పెద్దలైనా వాటిని చెప్పేటప్పుడు మనం వినాలి. వాటిలో మనకి ఉత్సాహం వస్తుంది, ఉజ్జీవింపబడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువయ్యా. 18వ వచనములో ఒక మాట చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో ఏమన్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము విజ్ఞాపన చేయుచు మెళుకువగా ఉండుడి. ప్రార్థన జీవితంలో మెళుకువ సమస్త పరిశుద్ధుల నిమిత్తము. గమనిస్తున్నారా? పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? ప్రతి విషయములో ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థన చేయాలి, సంఘాల నిమిత్తం. అమ్మా, మరి ముందుగా లేచి మనం ఏం చేస్తున్నాము? అయ్యా, ప్రార్థన జీవితం కలిగి జీవిస్తున్నామా? అయ్యా, ఈ సంవత్సరం అయిపోతా ఉంది, 11వ నెలలో సగము దాటాయి. ఇంకా కొద్ది దినాలు ఉన్నాయి మనకి. ఇక 2025వ సంవత్సరం క్యాలెండర్ కూడా ఇంకా డిసెంబర్కు మనకు వస్తాయి. వాటిని చూడబోతున్న ఒక నిరీక్షణ ఉంది. అయితే ఈ సంవత్సరంలో మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. మెళుకువ ఉందా? మెళుకువ కలిగి జీవించాలి. మెళుకువ లేకపోతే ప్రమాదకరమైన స్థితి. కనుక ఇక్కడ అన్నాడు, ప్రతి సమయమందు ప్రతి విధమైన ఏమన్నాడు? చదువయ్యా. ప్రార్థన విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెళకువగా ఉండుడి. పరిపూర్ణ విశ్వాసముతో, పట్టుదలతో పరిశుద్ధుల కొరకైన మనం ప్రార్థన చేసి ప్రభుని ఏడుకునే వారిగా ఉండాలని నేను చెప్పుట కాదు, దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. మనందరికీ పట్టుదలతో ప్రార్థన చేస్తున్నామా? మనమందరం తప్పిపోతా ఉన్నామా? ప్రార్థన చేయాలి. నేనేదో ఇక్కడ నిలబడి నేనేదో కొన్ని మాటలు చెప్పినందువల్ల నేనేం గొప్పవాడిని కాదు. మనం అందరం కూడా పట్టుదలతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దైవ గ్రంథంలో ఉన్న సత్యాన్ని అనుసరించి మనం నడిచేవారిగా ఉండాలి. అలాగూ నడవడానికి మనం సిద్ధపడుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. సమస్త పరిశుద్ధుల నిమిత్తము మనము ప్రార్థన చేసి ప్రభువుని ఘనపరిచే వారిగా ఉండాలి. ప్రభు అన్నాడు కదా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఘనపరచకపోతే మనం దేన్ని ఘనపరుచుకుంటున్నాం? మనలను మనం ఘనపరుచుకుంటున్నామా? ప్రభువుని ఘనపరుస్తున్నామా? మొదట ప్రభువుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రభువుకి ఇవ్వాలి. తరువాత మన పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఏ పనైనా కానివ్వండి, ప్రభువుకు మోకరించి ప్రార్థన చేసి
తదుపరి మనం పనిలో ప్రవేశించాలి. అది మనం నేర్చుకున్నాం. ఇంకా నేర్చుకోనకున్నారా? దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. ఈనాటి నుండి అయినా పట్టుదలతో మెళుకువగా ప్రార్థన చేస్తూ మెళుకువగా ఉండాలి. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువయ్యా. ఏమన్నాడు? సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చును. మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. రాత్రి వారము కాము, చీకటి వారిం కాము. ఇతరుల వలె నిద్రపోక మెళుకువగా ఉండి మత్తులముగాకయుందుము అన్నాడు. మనం రాత్రి వారిం కాదు, మనం ఎలుగు సంబంధులము. ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం మంది, రాజులైన యాజక సమూహము, ఆయన సొత్తైన ప్రజలం మనం, ఆయన స్వాస్థ్య సంపాద్యము, ఆయన నిబంధన జనము. ఎక్కడి నుంచి? చీకటిలో నుండి. పేతురు రాస్తాడు కదా 2వ అధ్యాయం 9వ వచనములో, మొదటి పేతురు పత్రిక. కనుక ఆయన చీకటిలో నుండి ఎలాంటి వెలుగంటారు? ఆశ్చర్యకరమైన తన వెలుగు. సూర్యుని వెలుగు కాదు, కరెంటు వెలుగు కాదు, పెట్రోమెస్ లైట్ వెలుగు కాదు. ఇది ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ప్రకటించడానికి మనం ఎవరమంట? ఏర్పాటు చేయబడిన వంశము. రెండవది రాజులైన యాజక సమూహము. 2 బిరుదులు ఉన్నాయండి మనకి. పాత నిబంధనలో రాజులు వేరు, యాజకులు వేరు. క్రొత్త నిబంధనలో పేతురు మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటి? రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలము, ఆయన స్వాస్థ్య సంపాద్యము, ఆయన నిబంధన జనము. మనం ఏమనుకుంటున్నాం? విశ్వాసి అంటే ఏదో ప్రార్థనకు వచ్చిపోవడం కాదు. విశ్వాసిలో ఉన్న ప్రత్యేకత, విశ్వాసిలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం గమనిస్తే ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాం మనం. ఆశ్చర్యకరుడు మన ప్రభు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. రాశాడు కదా, యెషయా రాస్తూ అన్నాడు, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిన. ఆయన పేరేమిటట? సమాధానమునకు కర్త. ఆయన సమాధానమును కర్త. ఆ సమాధాన సంబంధమైన బంధము చేతనే ఆత్మ కలిగించు ఐక్యతలో మనం సాగిపోతున్నాం. సమాధానం అన్నాడు కదా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అన్నాడు కదా. ఏమన్నాడు అంటే ఒక చక్కని మాట అంటున్నాడు అక్కడ. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువయ్యా. ఏమన్నాడు? చదువుకుందాం. చదువు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధము గలవారైన మిమ్మును కూడా తన సన్నిధికి పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుక ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధాన పరిచయం. దేని ద్వారా సమాధాన పరిచయం? మాటల ద్వారా కాదు, మంత్రాల ద్వారా కాదు, ఉత్తత్త మాటల ద్వారా కాదు. ఆయన సమాధాన పరిచయం దేని ద్వారా? ఆయన రక్తము, మరణము వలన మనకు సమాధానం వచ్చింది. గమనిస్తున్నారా? మరియు గతకాలముందు దేవునికి దూరస్తులుగా ఉన్న మనలను ఆయన ఏం చేశాడు? ఆయన పిలిచాడు. నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, పాపుల నుండి ప్రత్యేకపరిచినటువంటి మన ప్రభు ఆయన ఆశ్చర్యకరుడని మనం గమనిస్తున్నాం.
ఆయన ఆశ్చర్యక్రియలు ఏమని వర్ణించగలమండి? మన జీవితాలకు ఇచ్చిన ప్రత్యేకత ఎంత గొప్పదో ప్రియులారా, మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మన ఆలోచనకు అందదు, మన జ్ఞానము చాలదు. ఆయన దైవ జ్ఞానం, ఆయన అనంత జ్ఞాని. ఆ దైవ జ్ఞానం పొందడానికే ప్రభు 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథాన్ని మన చేతికిచ్చాడు. దీన్ని మనం చదువుకోవటం అనేది, వినడం అనేది ఎంతైనా ఆశీర్వాదకరం. ముందున్నటువంటి గొప్ప గొప్ప భక్తులు చదివి 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 వివరించి వారి సమయము దాటి వెళ్ళిపోయింది. ఈ సమయంలో మనం ఉన్నాం కనుక మనము ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వారి మెళుకువగా ఉండాలి. అమ్మా, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలువబడిన వారు ఎట్లుండాలి? మెళుకువ. ఆ వెలుగులో మెళుకువగా ఉండి ప్రభుని గణపరిచే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయము, దయచేసి 7వ వచనాన్ని చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువయ్యా. అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెళుకువగా ఉండుడి. అన్నిటి అంతము సమీపించి ఉన్నది. మనకేం కావాలంట? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెళుకువగా ఉండుడి. మెళుకువగా ఉండి ప్రార్థన చేస్తున్నా. మెళుకో ప్రార్థన. కొంతమంది ఏదో 4 మాటలు చేసుకుంటారండి, అది మెళుకువలో ఉండి చేసే ప్రార్థన కాదు. ఏదో లేయా, నువ్వు కాపాడావు, తెల్లారింది, నేను పనికి వెళ్ళాలి, ఇది ప్రార్థన కాదు. ఇలాగ కొన్ని పొడి పాటలు ప్రార్థన కాదు. మోకరించు. ప్రభు సన్నిధిలో నీవున్న పడక మీదనే నేను చేస్తున్న పని మీకు చెబుతున్నాను. ప్రభు సన్నిధిలో మనం అలాగ మోకరించి ప్రార్థన చేయాలి. నీ సమయాన్ని బట్టి నీవెంత సమయం చేస్తావో, ఇంత సమయం అని కాదు. గంటలు ప్రార్థన చేసేవారు ఉన్నారు. మన దగ్గర అంత శక్తి లేదు. కొద్ది సమయంలోనైనా ఆత్మతో మెళుకువతో ప్రార్థన చేయాలి. అలాగూ చేస్తున్నామా? లేక మనం ప్రార్థన ఏదో పై భక్తి, పైవేషం కాదు, భక్తి కలిగి ప్రార్థన చేస్తున్నామా? చదువయ్యా 7వ వచనం. మరలా 7వ వచనంలో ఏమన్నాడు? అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కాగా మీరెవరు? మనమే, నమ్మిన మనము స్వస్థ బుద్ధి గలవారయుండి ప్రార్థన చేయుటకు మెళుకువగా ఉండుడి. ఉంటున్నామా? అన్నిటి అంతము సమీపించిందని ఎప్పుడైనా నువ్వు మనసులో అనుకున్నావా? ఈ సృష్టి ఎలాగూ అభివృద్ధి పొందుతుందంటే, ఈ సృష్టిలో అలాగూ ఇళ్ళు కట్టుట, పెళ్లి చేసుకొనుట, నారు నాటుట, రకరకాలైనటువంటి పాపం పెరిగిపోయి ప్రజలు ఏ విధమైనటువంటి విధానములో నడుస్తున్నారు. మన వారిలో ఉన్న వారిని కాదు. మనం వెలుగు సంబంధులము, చీకటి సంబంధులము కాదు. వెలుగు సంబంధులము. వెలుగులోనికి ప్రభు మనల్ని పిలిచాడు. మనం స్వస్థ బుద్ధి గలవారమై ఉండి ప్రార్థన చేయుటకు మెళుకువగా ఉండుడి. ఎంత మంచి మాటలండి ఇవి. వివరించడానికి నా జ్ఞానము చాలదు, ఊరక చదువుతున్నానంతే. అర్థం చేసుకోండి, ఆలోచన కలిగి ముందుకు వెళ్ళండి. ప్రభు ఎంతగా దీవిస్తాడు అంటే, ఎప్పుడైతే నీవు మెళుకువగా ఉండి, మెళుకు అంటే నిద్రలో లేవటం మెళుకు కాదు, విశ్వాసములో మెళుకువ, ప్రతి విషయంలో మెళుకు. ఎవరికి ఎలాగూ సమాధానం చెప్పాలో మెళుకు కలిగి సమాధానం చెప్పాలి. భక్తి కలిగి సమాధానం చెప్పాలి. భక్తి కలిగి సమాధానం చెప్పినప్పుడు ప్రభు అది మెళుకువలో నిన్ను ఆశీర్వాదించి దీవిస్తాడు. గమనిస్తున్నావా? అలాంటి మెళుకువ ప్రభు మనకిచ్చాడు. వెలుగులోనికి నడిపించినటువంటి ప్రభుని మనం ఘనపరుస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం. 8వ వచనం చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువయ్య. నిబ్బరమైన బుద్ధి గలవారై
మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిమ్ముదురా అని ఎతుకు తిరుగుతున్నాడు. వాడు సింహము వలె ఉన్నాడు కానీ పోలిక సింహం కాదు. అది మనల్ని ఏం చేయలేదు. సింహంగా గర్జిస్తాడు కానీ వాడు మనల్ని ఏం చేయడు. సింహము వలె అన్నాడా? సింహము అన్నాడా? సింహము వలె. అపవాది అట్లున్నాడు. వాడు పోల్చుకొని వస్తాడు. దొంగ బోధకులు కూడా వస్తున్నారు ఇప్పుడు. బోధకులను పోల్చుకొని మేము కూడా బోధకులమని రకరకాల సంఘాలు తయారయ్యాయి. వారి నైపుణ్యత, వారి భాష శైలిలో ప్రజలను ఎంత ఆకర్షిస్తున్నారండి. వీళ్ళు నరకానికి వెళతారు, వారు నరకానికి వెళతారు. సత్యములో లేకుండా, మెళుకువ లేకుండా ఉంటాయి. మనం మెళుకువ కలిగి ఉండాలి. కనుక పేతురు చెబుతున్నాడు, స్పష్టంగా చెబుతున్నాడు. చదువయ్యా మరి 8వ వచనం. మనము నిబ్బరమైన బుద్ధి గలవారమై మెళుకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఎదుగుచున్నాడు. మనం భయపడితే, మెళకువ లేకుండా నిద్రపోతే వాడు మింగేస్తాడు. వాడి క్రియలో పాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరిని మింగుదా? ఎవరు నిద్రపోతున్నారా? ఎవరు మెలకువలో లేరా? స్వస్థ బుద్ధి ఎవరి దగ్గర లేదా? భక్తి ఎవరి దగ్గర లేదా? వాడు పరిశీలన చేసి రకరకాలైనటువంటి విధానములో వాడు మింగటానికి ఆలస్యం తొందరపడుతూ ఉన్నాడు. మనం మెళుకువగా ఉండటానికి ముందుకి నడిచేవారిగా ఉండాలి. అమ్మా అయ్యా, మనం ఆలోచన చేసుకొని మెళకువ ఉన్నదా? మెళకువ లేకనే చాలా మందిని భక్తిని నష్టపరుచుకుంటున్నారు. కనుక ఈ సమయంలో పౌలు రాస్తున్నాడు. ఏమంటున్నాడు? మెళుకువగా ఉండుడి. కొరింథీయులకు రాస్తూ విశ్వాసమందు నిలకడగా ఉండుడి. దాన్ని అలా ఉంచుదాం. మన అంశం ఏమిటి? మెళుకువగా ఉండుట. మెళుకువగా ఉండుట. ప్రభు ఎప్పుడు వస్తాడు మనకు తెలియదు. ఆయన రాకడది సమీపంగా ఉంది. దేనికి చెప్పాడు? ఇళ్ళు కట్టుట, పెళ్లి చేయుట, నారు నాటుట. వ్యవసాయం అధికమైపోయింది. అధికమైన లాభాలు, అధికమైన వ్యవసాయం, అధికమైన ఇండ్లు. ఈనాడు చూసింది మరి ఒకసారి ఆ స్థలమును చూస్తే ఇళ్ళు లేచి బిల్డింగ్స్ పైన పడతా ఉన్నాయి. రకరకాలుగా ఆ గుంటూరు నుంచి, ఇక పర్చూరు నుంచి విజయవాడ, గుంటూరు వెళ్తా ఉంటే ఏమి బిల్డింగులు అయ్యి ఎలాగూ కడుతున్నారు, ఎలాగూ ఆ డబ్బు ఎలా తెస్తున్నారు. ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయండి. అయ్యే మనం చూస్తే ఆశ్చర్యంగా కనపడుతుంటే పరలోకం ఇంకెంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన కొరకు కట్టబడుతున్నాయి వీళ్ళు. ఇవి అద్దెళ్ళు లాంటివే. ఎన్నాళ్ళు మనం ఈ లోకంలో జీవించిన అద్దెంట్లో ఉండటమే. మన ప్రభు కట్టాడు. నా తండ్రి అంట అనేక నివాసములు కలవు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనములో. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకోవడానికి రాబోతున్నాడు, తీసుకొని వెళ్ళడానికి. ఆయన త్వరగా వస్తున్నాడు. మనకేముండాలి? మెళుకువ కలిగి నిద్రపోయేవారిం గాక ఆనందంగా పగటి సంబంధులుగా ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కడబడిగా ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, దయచేసి 16వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరిగా తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు అన్నాడు. తన దిశమలను కప్పుకోవడానికి తన వస్త్రము, ఏ వస్త్రం అండి ఇది? నీతి వస్త్రము. ఇది నీతి వస్త్రము. నీతినే వస్త్రముగా ఇచ్చాడు. నేను నీతిని వస్త్రముగా ధరిస్తున్నానన్నాడు యోబు. గమనిస్తున్నారా? నీతే ఒక వస్త్రము. మనకి ఆ వస్త్రము, ఈ వస్త్రం కనబడుతూ ఉండే తెల్లది. మీ వస్త్రాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అదే వస్త్రమట. నేను నీతిని వస్త్రముగా ధరించానన్నాడు యోబు. కనుక తప్పిపోయిన కుమారుడికే వస్త్రం తొడిగించాడు తండ్రి, ప్రశస్తమైన వస్త్రము.
ప్రశస్తమైన వస్త్రము, ఏలుకు ఉంగరం పెట్టాడు. వాడు తప్పిపోయాడు, నష్టపోయాడు ఎన్నోసార్లు. ఆస్తిని తీసుకొని పోయి ఆస్తి అంతా ఖర్చు పెట్టి ఇక తినడానికి ఏమి లేక తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, తండ్రి, పరలోకమునకు వ్యతిరేకముగా నీ ఎదుట నేను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడను కాదు, నీ కూలి వాడిని ఒకరు పెట్టుకో. అప్పుడు అది మార్పు. అంటే గర్విష్ఠిగా ఉన్నప్పుడు, సరైన విధానము లేనప్పుడు ప్రభు ఏమాత్రం అంగీకరించడు. తండ్రి చూస్తున్నాడు తన కొరకు. రాగానే కౌగలించుకున్నాడు, ఆ వస్త్రం తీసివేశాడు, క్షౌరం చేయించాడు, ఏలుకు ఉంగరం పెట్టాడు, చెప్పులు తొడిగించాడు. ఆ తరువాత ప్రశస్తమైన వస్త్రము ఇందు చేస్తుంటే, తప్పిపోయిన వాడు దొరికాడని ఇందు చేస్తుంటే అన్నేమంటున్నాడు? అసూయ భావం. వాడు మార్పు లేనివాడు, మతభక్తుడు. ఎవరైనా లోనికి వస్తే తన గౌరవిస్తుంటే చాలా మందికి అసూయపరంగా ఉంటుంది. కానీ మతములో ఉన్నవానికి భక్తి విశ్వాసము తెలియదు. కనుక ప్రభు, తండ్రి, అయ్యా రా, నువ్వు కూర్చొని, ఇదంతా నాదే కదా, రమ్ముంటే రావడం లేదు. అసూయ భావం పనికిరాదు. ప్రశస్త వస్త్రము ప్రభు ఇచ్చేవాడు, తొడిగించాడు తప్పిపోయినవాడు. ఎవరైనా ఉన్నారా తప్పిపోయిన వారు ఈ కూడికలో? ఇంకా క్రీస్తుని నమ్మకుండా ఆచారముగా అలవాటుగా వచ్చేవారు ఉన్నారా? అమ్మా, అయ్యా ప్రభువును నమ్ముకోండి, తండ్రికి అప్పగించండి. దేవా, నేను నీ ఎదుట పాపము, పరలోకములకు ఎదురుగా నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్నటకు నాకు యోగ్యత లేదు అనేవారు ఎవరైనా ఉంటే, బలహీనులను బలపరుస్తాడు, రక్షణ లేని వారికి రక్షణ ఇస్తాడు, ఆనందమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాడు. ఎప్పుడు? ఇప్పుడే. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళుతూ చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను. నమ్మిన వారికి ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష తీర్మానము నమ్మని వారిదే. నమ్మిన మనము మెలకువగా ఉండి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన నమ్మకంగా మనం జీవించే వారిగా ఉండాలని ప్రేమతో మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఇనికిడిలో దీవించి ఆశీర్వాదించునుగాక. ఆమేన్.